మెగాస్టార్ చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి గారంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా బాస్ లాగా అనుకుంటాం. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఆఖరికి ఎవరికైనా ఏమైనా జరిగినా కూడా ముందుగా నిలబడేది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కులాగా చిరంజీవి గారు మారిపోయారు. మనం చూస్తూ ఉన్నాము. ఆఖరికి ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్లకి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ముందుగా సంప్రదించేది మాత్రం ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఖచ్చితంగా చిరంజీవి గారు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. సో ఆ విధంగా చిరంజీవి గారు తెలుగు సినిమా చరిత్రలోనే చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ప్రముఖమైనటువంటి చలనచిత్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి గొప్ప స్థాయిలో నిలబడ్డారు. అందరిలాగా ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎన్నో సినిమాలు చేసి, అంటే ఆ సినిమాల అవకాశాలు రావడానికి కూడా ఎన్నో అవమానాలు, ఎంతో మంది అంటే మాటలు, ఇవన్నీ కూడా ఎదుర్కొని అవన్నీ కూడా దాటుకొని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గర్వపడే స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా బాస్ అనే రేంజ్లో నిలబడ్డాడంటే దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది, ఎంత పట్టుదల ఉంటుంది, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటే ఈ స్థాయికి వచ్చారు అనే దాని గురించి కూడా చిరంజీవి గారి యొక్క జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు గొప్ప గొప్ప నటులు ఎంతో మంది కూడా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ జనరేషన్లో అటువంటి చాలా మంది హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, నటీనటులు కావచ్చు, డాన్సర్లు కావచ్చు, చాలా మంది కూడా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళే ఉంటారు. సో అలాంటి ఒక గొప్ప నటుడి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. సో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖ చలనచిత్ర నటుడు చిరంజీవి గారు ఆయన యొక్క అంటే నేత్రనిధి కావచ్చు, అదేవిధంగా రక్తనిధి కావచ్చు, సమాజం పట్ల తనకున్నటువంటి బాధ్యతని ఎంత గొప్పగా చూపిస్తూ ఉన్నారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి అంటే ఈ సందర్భంగా మనం మాట్లాడుతున్నాము. చిరంజీవి గారి గొప్పదనం గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువ అంటున్నాం. కానీ అలాంటి వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు, కించపరిచి మాట్లాడే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఒక పర్సన్ ఎదుగుతున్నాడంటే తనకి సపోర్ట్ చేసే వాళ్ళకన్నా కూడా వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది సమాజంలో చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. సో మరి చిరంజీవి గారు అంటే ఆయన పద్మభూషణ్ అవార్డు కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు, గిన్నిస్ వరల్డ్ రికార్డు కావచ్చు, మాజీ కేంద్ర మంత్రి కావచ్చు. సో ఈ విధంగా ఎన్నో పాత్రల్ని విజయవంతంగా పోషించినటువంటి గొప్ప నటుడు, అదేవిధంగా సామాజిక సేవ కార్యకర్త అని చెప్పేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సినిమా ప్రేమికులందరినీ కూడా ఇంకా చాలా సినిమాలతోని కూడా అలరించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటోని ఈ యొక్క అంటే ఈ మెసేజ్ అంతటిని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఆ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా రీషేర్ చేస్తూ ఉన్నారు.